మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఆహా, ఎంత మంచిగా సర్వం ఆంఫర్ట్ చేసేసారు కదా. ప్లేట్ను బాగానే క్లీన్ చేశారు. ప్లేట్ లో వడ్డియవలసిన ఫుడ్ ను ఇలా టేబుల్ పై వడ్డిస్తున్నారు. అరే, నెక్స్ట్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, మరి ముందు వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉందో. అయ్యా, నీకైనా కొంచెమన్నా న్యాయంగా ఉందా? టీవీఎస్ స్కూటీకి ఇలా సీసీ కెమెరా. మీరు మరీ భయపడుతున్నారు, జాగ్రత్త పడుతున్నాను. సాక్షాత్తు అమ్మవారి అవతారం ధరించింది. మరి ఏ పాటకు డాన్స్ చేస్తుందో చూడండి. లేటెస్ట్ డిజైన్ అనుకుంటా గోనె సంచుల డ్రెస్సుతో డాన్స్ చేసేస్తున్నాడు. స్మార్ట్ వర్క్. ఇన్ని పేపర్స్ ని ఒక్కొక్కటిగా కరెక్షన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ఒక్క పేపర్స్ తో ఇలా కానిచ్చాడు. ఏం బ్రెయిన్ డెవలప్ చేస్తున్నారా? ఓహో, బ్యాచులర్స్ టాలెంట్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. ఇలా ల్యాప్టాప్ పైన ఆనియన్స్ ని కట్ చేస్తున్నాడు. నూడిల్స్ చేయడం చాలా తొందరగా పూర్తి చేశాడు. 8కి స్టార్ట్ చేశాడు, జస్ట్ 10కి కంప్లీట్ చేశాడు. రే కరువు కాలం వచ్చినట్లుగా ఉంది కదరా బాబు. తీసుకొని రావడమే ఆలస్యం, కడుపులోకి లాగించేశారు కదరా బాబు. అవ్వకు అర్ధరాత్రి నోరూరినట్లుగా ఉంది. అర్ధరాత్రి టైంలో ఇలా నూడిల్స్ చేసుకొని ఇలా తింటుంది. ఏదో ఆడుతూ పాడుతూ ఇలా స్కూల్ కాలేజ్ లైఫ్ ను పూర్తి చేశాడు. మరి హయ్యర్ ఎడ్యుకేషన్ కు వచ్చేసరికి ఇలా నోటి మీద వేలు వేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమూలు భరతనాట్యం కాదు, మేస్ట్రీ నేర్పించిన నాట్య నృత్యం ఇది. సార్వారు చెప్పే పాఠాలను ఒకటేసారి బుర్రలోకి ఎక్కించుకోవాలి అని ఫిక్స్ అయిపోయినట్లుగా ఉంది. అందుకే ఇలా గురక పెట్టి నిద్రపోతూ ఉంది. ఇంత ఎండ పెడుతూ ఉంటే ఆ మాత్రం చెయ్యి అడ్డు పెడితే సరిపోతుంది కదా. హైవే అనుకున్నారా లేక డాన్సింగ్ రూమ్ అనుకున్నారా బాబు? ఎవరు ఏమనుకుంటే మనకెందుకప్ప, అనిపించింది చేసేయాలి. అబ్బో అక్క 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 చాలు చాలక్క. పాపం అక్కకు చాలా పెద్ద కష్టాలే వచ్చి పడ్డాయి. ఎలా తింటుందో చూడండి. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి. ఏది పెడితే అది తినాలి. ఎలా పడితే అలా తినాలి, లేకపోతే కంట్రోల్ తప్పిపోతా. 1 2 3 4 5 6 ప్యాక్. మరి ఇది 1 ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్. సింగిల్ హ్యాండ్ తో ఇంత పెద్ద చెట్టును బాగానే ఎత్తుతున్నాడు అని అనుకునే లోపే అదంతా నిజమనుకుంటున్నాను సార్. రోడ్డు మీద నడవవలసిన కారును ఇలా నీళ్ళల్లో స్విమ్మింగ్ బాగానే చేపిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం మీకు సురక్షితం, మాకు కూడా సురక్షితం. అందుకే ఇలా బస్సు డ్రైవ్ చేసేటప్పుడు ఇలా హెల్మెట్ పెట్టుకున్నాడు. మీకు అర్థమవుతుందా? లేదు, ఎగ్జాక్ట్లీ ఇలానే నా ఆలోచనలు ఎవరికి అర్థం కావట్లేదు. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్వించుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. గూగుల్ మ్యాప్ ను అడ్రస్ అడగగానే చాలా కరెక్ట్ అయిన అడ్రస్ చెప్పింది.
హోలీ పండుగను కాస్త ఇలా మ్యారీ పండుగ చేసి బాగానే ఉపయోగించుకున్నాడు. అబ్బో అబ్బోబో ముక్కలను బాగానే షేర్ చేస్తున్నాడు. ఇదిగో ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు. రైల్వే కంపార్ట్మెంట్ అంతా వీళ్ళతో బాగా ఫుల్ అయిపోయినట్లుగా ఉంది. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉందా? అర్రెరే అక్క చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉంది. అంత కామెడీ లేదు. టీచర్ చాలా స్ట్రిక్ట్ అనుకుంటా, స్టెప్పులు బాగానే నేర్పించింది. అబ్బో అక్కకు టాలెంట్ బాగానే ఉంది. దెబ్బకు టపాసులు పేలినంత పని జరిగింది కదక్కో. ఫ్యామిలీ ఫొటోస్ దగ్గరికి వచ్చేసరికి మనమే టాప్, మరి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి అబ్బో పెద్ద ఆయనకు చాలా టాలెంటే ఉంది. ఏసీను చాలా జాగ్రత్తగా భద్రంగా భద్రపరిచారు. డ్రెస్ కొన్నది మరి రివ్యూ కోసం ఈ ఫోటో పెట్టింది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇలాంటి స్టెప్పులు నేర్చుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పనే. వాన వచ్చేసరికి ఊపు వచ్చినట్టుగా ఉంది, అందుకే ఒక స్టెప్ ఇలా గాలిలో వదిలాడు. అదృష్టాన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నట్లుగా ఉన్నాడు, అందుకే రోడ్డును పోయేది కూడా ఇలా బైక్ అతుక్కుంది. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. అరే ఏకంగా బైక్ ని స్టేజ్ మీదకి ఎక్కించారు కదరా బాబు. కన్నీళ్లను బాగానే బాటిల్లో నింపేసి పెట్టుకున్నాడే. ఈ పక్క కాలేజ్, మరి ఈ పక్క పోలీస్ స్టేషన్. మనోళ్లకు ముందు జాగ్రత్త చాలా ఎక్కువే. అక్కకు ఫోటో టాలెంట్ బాగానే ఉంది. 2 పిలకలు వేసుకోవాలని చాలా ముచ్చటపడినట్టుగా ఉంది. అరే చాలా పెద్ద టాస్క్ ని నెత్తిన పెట్టుకున్నాడే. కాన్సంట్రేషన్ మొత్తం చాలా బాగా పెట్టాడు. యమ స్పీడ్తో గోల్ కొట్టాలి అని వచ్చాడు. ట్రిప్కు వెళ్ళాలి అంటే తట్టా బుట్టా సర్దాల్సిందే కదా, అందుకే ఇలా సూట్ కేసుతో ఎంట్రీ అయ్యాడు. తాతయ్యకు కోపం వచ్చేసినట్లుగా ఉంది, అందుకే ఇలా శాంతపరుస్తుంది. అమ్మలు ఇంటికి వస్తే ఫ్రీడమ్ వచ్చేసినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.